ఉమ్మడి చిత్తూరు జిల్లా రెండుగా విడిపోవడంతో తిరుపతి జిల్లా అయింది. ఆ తిరుపతి జిల్లాలో నిన్న జరిగినటువంటి ఏనుగుల తొక్కిసలాట్లు, ఏనుగులు తొక్కినటువంటి ఘటనలో అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సర్పంచ్ మరణించడం, ఆ సందర్భంగా లోకేష్ కూడా నిన్న నివాళులర్పించారు. అలా బంధువు అవుతాడు అతను అన్నటువంటిది కూడా తేలింది. అయితే అసలు ఏనుగులకు సంబంధించి ఎందుకు ఇలాగా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాయంటే రెండు గ్రూపులు అయినాయట ఇవి. ఇందులో గ్రూపుల మధ్య వార్ నడుస్తుందంట. ఇందులో ప్రధానంగా కనబడుతుంది ఏంటంటే గతంలో 10 నుంచి 12 వరకు ఏనుగులు ఉన్న గుంపు తమిళనాడు నుంచి పలమనేరు మీదుగా శేషాచలం అడవుల్లో ప్రవేశించింది. ఇవి కౌండిని అభయారణ్యం నుంచి శేషాచలం అడవుల్లో సంచరిస్తుండే. కొన్నేళ్లకు మరో 15 ఏనుగుల గుంపు పక్క రాష్ట్రాల నుంచి ఈ ప్రాంతంలోకి వచ్చింది. కాలక్రమంలో వాటి సంతతి పెరిగింది. రెండు గుంపుల మధ్య ఆధిపత్య పోరు జరగడం, ఆహారం మనుగడ కోసం మందలుగా విడిపోయి అటవీ ప్రాంతాలతో పాటు జనావాసాల వైపు రావడం మొదలైంది. ప్రస్తుతం కుప్పం, పలమనేరు, పొంగనూరు కేంద్రాలకు సుమారు 20 ఏనుగులతో ఒక గుంపు, శేషాచలం అడవుల కేంద్రంగా 15 ఏనుగులతో మరో గుంపు తిష్ట వేసినాయి. ఈ రెండు గ్రూపులు అటవీ ప్రాంతాలు పరస్పరం తారసపడినప్పుడు తప్పించుకునే క్రమంలో జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. సమీప పంట పొలాల మీద పడుతున్నాయి. వాటిని కాపాడుకోవాలనుకునే క్రమంలో ఎదురెళ్తే రైతుల్ని, స్థానికులను వెంటాడి చంపుతున్నాయి. ఇది జరిగినటువంటిది. ఇక్కడ ఓ పక్కన అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు కుంకి ఏనుగుల్ని తెప్పించారు. అప్పుడు భారీ ఎత్తున హైలైట్ చేసాం, మనం కూడా హైలైట్ చేసాం. మరి అవి ఏమైపోతున్నాయి? నెంబర్ 1, ఎక్కడ ఉన్నాయి? వాటికి మేత పెట్టి కూర్చోబెడుతున్నారా? ఇక్కడ ఎందుకు చేయట్లేదు? నెంబర్ 1, ఎందుకు ఫాలోఅప్ చేయట్లేదు ఊళ్ళ మీద పడేదాకా? ఇంకొకటి, అడవులలో ఆహారం పెట్టాలి, వాటికి గడ్డి, నీళ్లు అవి ఏర్పాటు చేయాలి. దానికి కోట్ల రూపాయల నిధులు ఉంటాయి అటవీ శాఖ దగ్గర. రూపాయి కాదు, 2 కాదు, కోట్లు. అడవుల్లోనే ఆహారం దొరికితే జనావాసాల్లోకి ఇవి ఎందుకు వస్తాయి? అక్కడ ఆహారం దొరకనప్పుడే కదా ఇవి వచ్చేది. కాబట్టి దీని మీద సమగ్రమైనటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ గారు చేయాల్సిన అవసరం ఉంది.